హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో గేమ్ చేంజర్ టైటిల్ అనిమేషన్ వచ్చేదో తెలుసుకుందాం. సో స్టార్ట్ చేద్దామా? సో నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఫైల్ ఓపెన్ చేశాక న్యూ ప్రాజెక్ట్ ఫైల్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనం గేమ్ చేంజర్ కావాల్సిన ప్రాజెక్ట్ ఫైల్స్ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను న్యూ కంపోజిషన్ తీసుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఈ గేమ్ చేంజర్ ఫైల్ని, ప్రాజెక్ట్ ఫైల్ని ఓపెన్ చేస్తున్నా. సో అందులో ఉన్న అన్ని లేయర్స్ని కాపీ చేసుకుంటున్నాను. సో ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. సో ఈ అన్ని లేయర్స్ని నేను ఆటో ట్రేస్ చేస్తున్నాను. సో ఇక్కడ లేయర్లో ఆటో ట్రేస్ అని ఉంటుంది. ఆటో ట్రేస్ కొడితే ఆటో ట్రేస్ అయిపోద్ది. సో ఇప్పుడు మనం న్యూ స్టోరేజ్ తీసుకుంటున్నాం. న్యూ స్టోరేజ్లో ఎలిమెంట్ G1 అని ఎంటర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లో ఎలిమెంట్ అని తీసుకుంటున్నాను. దాన్ని ఎలిమెంట్ G1 మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఈ కాంక్రీట్ టెక్స్చర్ అనే దాన్ని కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను టైమ్లైన్లోకి. సో ఇప్పుడు మనం ఈ లేయర్స్ అన్నిటిని 3D చేయాలి కాబట్టి గేమ్ చేంజర్ టైటిల్ ఎలా వచ్చిందో ట్రైలర్లో. సో ఈ ఫైల్ కొంచెం పెద్దగా ఉంటుంది. మీరు ఎవ్రీ 1 minute 2 minutesకి సేవ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ ద కంప్యూటర్ బట్టి ఇది పర్ఫామ్ చేస్తుంది. లేకపోతే ఒక్కోసారి క్రాష్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నాది కూడా కొంచెం పీసీ కానీ ల్యాప్టాప్ కానీ కొన్నిసార్లు ఇబ్బంది పెట్టింది. సో మీరు ఎడిట్లో ప్రిఫరెన్సెస్లో జనరల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆటో సేవ్ అని చూడండి, అది సేవ్ ఎవ్రీ 1 minuteకి సెట్ చేసుకోండి. అండ్ మెమరీ పర్ఫార్మెన్స్లో 4GB మిగతా వీటికి ఇచ్చి 28GB అలాగా ఇవ్వండి దీనికి. సో ఓకే ప్రెస్ చేస్తున్నాం. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి మధ్యలో క్రాష్ అయినా ఆటో సేవ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు ఎక్కడైతే మనం స్టాప్ చేసాం అక్కడి నుంచి. సో ఇప్పుడు నేను ఎలిమెంట్ G1 అనేది సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్ కంట్రోల్స్లో కస్టమ్ లేయర్ను ఈ G1ని ఫస్ట్ ఎలిమెంట్ G1 కాబట్టి నేను G1 దీన్ని పెట్టుకున్నాను. సో కస్టమ్ టెక్స్చర్ మ్యాప్స్లో ఈ టెక్స్చర్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు నేను సీన్ సెటప్ ఆన్ చేసుకుంటున్నాను. సో సీన్ సెటప్ ఆన్ చేసాక ఎలిమెంట్ 3D ఓపెన్ అవుతుంది మీకు. సో ఇక్కడ ఎక్స్ట్రూడ్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ టూల్స్ ఉంటాయి. సో స్కేల్ ఫర్ ఆర్, ఈ ఫర్ రొటేషన్, W ఫర్ మూవ్ టూల్. సో ఇప్పుడు నేను రొటేషన్లో ఈ జీని స్లాంట్గా పెడదాం అనుకుంటున్నా. సో ఇప్పుడు దీన్ని నేను టెక్స్చర్ ఇచ్చుకుంటున్నా. ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేసి బెవిల్లో ఇక్కడ టెక్స్చర్ అని చూడండి, ఇందులో నాన్ సెట్లో ఇక్కడ క్లిక్ చేస్తే కస్టమ్ లేయర్ని క్లిక్ చేసి ఇక్కడ టెక్స్చర్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీనికి మనం స్కేల్ అనేది ఈ ఎక్స్ట్రూడ్ డెప్త్ 400 పెట్టుకుంటున్నా. సో ఇప్పుడు మనకి ఒక్కొక్క లేయర్ చేయాలి కాబట్టి అన్ని లేయర్స్ ఇదే ప్లేస్లో వస్తుంది కాబట్టి దీని పొజిషన్స్ ఇక్కడ నుంచే 1 by 1 పెట్టేసుకుంటున్నాను. సో ఈ లేయర్కి నేను పొజిషన్ నేను X యాక్సిస్లో -1.2, Z యాక్సిస్లో 1.2 ఇచ్చుకున్నాను. నేను స్కేల్లో కూడా సేమ్ XY సేమ్ అనేసి Z యాక్సిస్లో 400 ఇచ్చుకున్నాను. సో ఇప్పుడు నేను ఓకే చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది స్లాంట్గా ఉంది కానీ మనం అన్ని లేయర్స్ని సెట్ చేసిన తర్వాత కెమెరా తీసుకుందాం. ఇందులోనే న్యూలో కెమెరా తీసుకుందాం. సో అప్పుడు మనం దాన్ని బట్టి పొజిషన్ కానీ రొటేషన్ కానీ ఆ కెమెరా యాంగిల్ కానీ సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మనం అన్ని లేయర్స్ని 3D చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ G1ని నేను 10 డూప్లికేట్స్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవి 11 లెటర్స్ ఉన్నాయి. G1 అనేది ఆల్రెడీ పెట్టేసుకున్నా కాబట్టి ఇంకో 10 డూప్లికేట్స్ చేస్తే అన్నిటికీ సెట్ అయిపోద్ది. సో ఇప్పుడు నేను ఈ ఎవ్రీ బ్లాక్ సాలిడ్ లేయర్ని ఈ ఫోటోషాప్ లేయర్ పైన పెట్టుకోవాలి మనం. సో ఇప్పుడు మనం పెట్టుకున్న తర్వాత ఈ అన్నిటికి రీనేమ్ చేసుకుందాం.
సో అన్నిటికి నేను రీనేమ్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఎలిమెంట్ జీవన్లో నేను ఈ జీవన్ అని పెట్టుకున్నా కదా, ఈ సెకండ్ లేయర్ది. సో ఇప్పుడు A1 లేయర్లో A1 పెట్టాలి, ఎలిమెంట్ A1 దాంట్లో A1 పెట్టాలి. సో ఇక్కడ A1. సో ఇదే ప్రాసెస్ రిపీట్. ఎమ్కి ఎలిమెంట్ ఎంకి ఎమ్, E1కి E1, సికి సి, అలా ఈ ప్రాసెస్ని రిపీట్ చేద్దాం. సో అన్నీ మనం చేంజెస్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ E1ని సెలెక్ట్ చేసుకొని ఎలిమెంట్ G1 ప్లేస్లోనే ఉంది అది. సో ఎందుకంటే మనం అన్నిటికి ఒక సేమ్ డూప్లికేట్స్ చేసాం కాబట్టి. సో ఒక్కొక్క లెటర్కి స్పేసింగ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఎలిమెంట్ A1ని సెలెక్ట్ చేసుకొని సీన్ సెటప్లో పొజిషన్లో X యాక్సిస్ చేంజ్ చేస్తాను. ఎందుకంటే ఈ G ఏ Z యాక్సిస్లో ఉందో ఈ 4 అదే ఉంటుంది, X యాక్సిస్ మారుతుంది స్పేసింగ్కి. ఇప్పుడు C Z యాక్సిస్ ఒకటే అయితే ఎన్ని Z యాక్సిస్ ఒకటే ఉంటాయి, X యాక్సిస్ మారుతుంది ఎందుకంటే స్పేసింగ్ ఇస్తాం కాబట్టి. సీన్ ఓపెన్ చేశాక ఇక్కడ పొజిషన్లో మీరు చూసినట్లయితే Gకి ఏమి ఇచ్చానో దీనికి అదే ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ -0.02 ఇచ్చుకుంటున్నాను, కొంచెం పక్క జరిగింది కదా. సో ఈ Z యాక్సిస్ మారిస్తే అది కిందకి వెళ్తుంది కొంచెం. సో అలా పక్కనే ఉండాలి కాబట్టి నేను అలాగే ఇచ్చుకుంటున్నాను. సో ఇక్కడ ఓకే చేస్తున్నాను. సో ఇది పక్కకు వచ్చింది చూడండి. ఇప్పుడు సేమ్ ఎంకి ఈకి సేమ్ ప్రాసెస్. తర్వాత సికి ఏ Z యాక్సిస్ ఇస్తానో ఈ C నుండి R వరకు అదే Z యాక్సిస్, కానీ X యాక్సిస్ మాత్రం పొజిషన్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎంకి ఇస్తున్నాను. సో ఈ విధంగా నేను 4 లెటర్స్ చేశాను. సో ఇప్పుడు సికి చేస్తున్నా. సో -1.70 -0.5. సో ఇప్పుడు సేమ్ ప్రాసెస్ CH to R రిపీట్ చేస్తున్నా. సో ఇక్కడ X యాక్సిస్కి -0.71 ఇచ్చుకుంటున్నా, -0.5. సో రిపీట్ అన్నిటికి. సో దీనికి X యాక్సిస్ 0.38 ఇచ్చుకుంటున్నా, Z యాక్సిస్లో -0.5 ఇచ్చుకుందాం అనుకుంటున్నా. మిగతాన్నిటికి కూడా X యాక్సిస్ చేంజ్ చేసుకుంది. సో ఈ విధంగా మనం అన్నిటినీ అడ్జస్ట్ చేసుకున్నాం పొజిషన్ X అండ్ Zది. సో ఇప్పుడు మనం న్యూ కెమెరా తీసుకుందాం. సో ఇప్పుడు కెమెరా తీసుకున్నాం కదా. సో ఇక్కడ సెర్చ్ బార్ పక్కన ఇక్కడ ఆర్బిట్ అరౌండ్ కర్సర్ టూల్ ఉంది కదా, అది క్లిక్ చేసుకొని మనం యాంగిల్ని చేంజ్ చేసుకోవచ్చు దీన్ని ఈ విధంగా. సో ఇప్పుడు మనం ఈ G1 A1 M అని ఫోటోషాప్ లేయర్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఆఫ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం దీనికి ఒక యాంగిల్ ఇచ్చుకుందాం కెమెరాలో. సో ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే మనకి ఎఫెక్ట్స్ ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ నేను పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్, పొజిషన్, జూమ్ అనే దానికి కీ ఫ్రేమ్స్ ఇచ్చుకుంటున్నాను. ఇప్పుడు యూ ప్రెస్ చేస్తే ఆ 3 కీ ఫ్రేమ్సే మనకు కనబడతాయి. సో ప్రస్తుతానికి ఇలా పెట్టుకున్నా. ఇప్పుడు మనం వీటిని యానిమేట్ చేసుకుందాం ఈ గేమ్ చేంజర్ లేయర్స్ని. సో దానికన్నా ముందు మనకి గేమ్ చేంజర్ టైటిల్ ఉంది కదా, దానికి మనకి ఒక సన్ క్రాస్ అనే సింబల్ ఒకటి వస్తుంది, కింగ్ అనే చెస్ ఐకాన్తో. సో ఆ రెండు కూడా తెచ్చుకుందాం. సో ఇక్కడ ప్రాజెక్ట్లో సన్ క్రాస్ అని ఉంది, దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని ఆటో ట్రేస్ చేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం Ctrl+Y ప్రెస్ చేస్తే సాలిడ్ వస్తుంది. సో దీనికి సన్ క్రాస్, సో దీనికి నేను రీనేమ్ అలా చేసుకున్నా. సో దీనికి ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లో ఎలిమెంట్ అని నేను టైప్ చేసుకొని దీనికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు నేను కస్టమ్ లేయర్స్లో
టెస్ట్ అండ్ మాస్క్స్లో నేను సన్క్రోస్ అనే పిఎన్జీని పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు నేను సీన్ సెటప్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు సేమ్ ఎక్స్ట్రూడ్ కూడా వచ్చేస్తుంది. సో నేను ఇక్కడే స్కేలింగ్ చేసుకుంటున్నాను 50కి. సో రొటేషన్లో కూడా నేను ప్రెస్ చేస్తే రొటేషన్ వస్తుంది. రొటేషన్లో కూడా నేను స్టాటిక్గా పెట్టుకుంటున్నాను. సో దీనికి నేను కలర్ ఇచ్చుకుంటున్నాను. సో ర్యాండమ్గా ఒక కలర్ ఇస్తున్నాను. ఇక్కడ బేసిక్ సెట్టింగ్స్లో డిఫ్యూజ్ కలర్లో ర్యాండమ్గా ఒక కలర్ ఇచ్చుకుంటున్నాను. సో రెడ్కి దగ్గర అంటే చాలా మనకి, ఎందుకంటే టైటిల్లో మనకి రెడ్కి కొంచెం దగ్గరలో ఉంటుంది. 30 ఓకే. సో ఈ విధంగా ఇంకో న్యూస్ సాలిడ్ తీసుకున్నాం. దీనికి కింగ్ టీస్ అని ఇచ్చుకుందాం. సో ఇప్పుడు మనం సేమ్ ఎఫర్ట్స్ అండ్ రిజల్ట్స్లో ఉన్న ఎలిమెంట్ డ్రాగ్ అండ్ డ్రాప్ తీసుకుందాం. సో ఇక్కడ మనం సీన్ సెటప్లో ఇక్కడ ఇంపోర్ట్లోకి వెళ్ళి కింగ్ అనే దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ వచ్చేసింది. సో ప్రెస్ చేసి రొటేట్ చేసుకుంటున్నాను. సో స్కేలింగ్ కూడా చేసుకుంటున్నాను. హారిజాంటల్గా స్కేల్ చేసుకుంటున్నాను. సో నేను మెష్ పైకి తెచ్చుకుంటున్నాను. సో దీనికి నేను ప్రీసెట్స్లో ఫిజికల్ దాంట్లో గోల్డెన్ ఇచ్చుకుంటున్నాను. దీన్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే ఇది చేంజ్ అయిపోద్ది. సో ఓకే ప్రెస్ చేస్తాను. సో అక్కడ వచ్చేసింది. సో ఇప్పుడు ముందు ఆ 2 లేయర్స్ మనం తర్వాత యానిమేట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఈ గేమ్ చేంజర్ అనే దాన్ని యానిమేట్ చేసుకొని తర్వాత వీటిని యానిమేట్ చేస్తూ మనం కెమెరా యాంగిల్ సెట్ చేసుకుందాం. సో ప్రస్తుతానికి నేను ఈ 2 లేయర్స్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఈ ఎలిమెంట్ G1ని సెలెక్ట్ చేసుకొని గ్రూప్ 1లో పార్టికల్ లుక్లో సైజ్ XYZలో Y సైజ్కి కీ ఫ్రేమ్ పెట్టుకుంటున్నాం. ఇక్కడ ఫోర్స్ ఒపాసిటీకి కూడా కీ ఫ్రేమ్ పెట్టుకుంటున్నాం. అండ్ మల్టీ ఆబ్జెక్ట్లో ఇక్కడ ఎనేబుల్ చేసుకొని Z రొటేషన్ని కీ ఫ్రేమ్ ఆన్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ప్రెస్ చేస్తే ఆ మూడే కనబడతాయి. సో ఇప్పుడు నేను కొంచెం ముందుకు వెళ్ళి ఫోర్స్ ఒపాసిటీ 0 చేసుకుంటున్నా, సైజ్ 0 చేసుకుంటున్నా. మీరు చూసినట్లయితే ప్లే చేస్తున్నా, అది దాకా పైప్ వస్తుంది. సో ఇక్కడ రొటేషన్లో నేను 180 పెట్టుకుంటున్నా. ట్రైలర్ తగ్గట్టు 180 పెట్టుకుంటున్నాను నేను. సో ఆ రొటేషన్ అనేది ఇలా పైకి వచ్చి తిరుగుతుంది. కొంచెం ముందుకెళ్ళి సెకండ్ కీ ఫ్రేమ్కి జస్ట్ 1 రొటేషన్ లాగా. సో మీరు చూసినట్లయితే సో ఇలా పైకి వచ్చిన తర్వాత ఒక రొటేషన్ అవుతుంది అది. సో అది కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను వెంటనే కాకుండా. సేమ్ అన్ని లేయర్స్కి ఇలా రొటేషన్ ఉంటుంది, కాకపోతే ఒక సీకి తప్ప. మనం చూసినట్లయితే సీ జస్ట్ నార్మల్గా వస్తుంది ట్రైలర్లో. సో ఒక సీకి తప్ప ఇవన్నీ సేమ్ 1 by 1 1 after 1 మనం పెట్టుకుందాం. సో నేను ఇవి కాపీ చేసుకుంటున్నాను, Ctrl+C. ఎలిమెంట్ A1కి పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడి నుంచి కాకుండా ఇక్కడి నుంచి చేస్తున్నాను, అంటే ఇది రొటేషన్ అయిన తర్వాత అది వచ్చేలాగా. సో పేస్ట్ చేశాను. సో ఇలా వస్తుంది. సో ఇది రొటేట్ ఎందుకు అవుతుందంటే మనం ఈ ఎలిమెంట్ 1ని సెలెక్ట్ చేసుకొని గ్రూప్ 1లో పార్టికల్ లుక్లో ఈ మల్టీ ఆబ్జెక్ట్ని ఎనేబుల్ చేయాలి, అప్పుడు ఇది రొటేట్ అవుతుంది. సో ఇప్పుడు అయింది కదా. సో సేమ్ ప్రాసెస్ అన్నిటికి. సో ఫస్ట్ అన్నిటిని ఎనేబుల్ చేసుకుందాం. సో అన్నీ రొటేట్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనం సీకి జస్ట్ రొటేషన్ లేకుండా ఇచ్చుకోవాలి. సో ఈ ఎలిమెంట్ సీకి నేను జస్ట్ పేస్ట్ చేసి ఈ రొటేషన్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. సో జస్ట్ డిలీట్. సో జస్ట్ పైకి వస్తుంది.
సో సేమ్ ప్రాసెస్ అన్నిటికి, మిగతా వీటికి. సో నేను అన్నిటికి ఎనేబుల్ చేసుకున్నా. సో ఇప్పుడు అన్నిటికి నేను అవి అడ్జస్ట్ చేసుకుంటున్నా. కాపీ చేసుకున్నా కదా ఇందాక, అవి పేస్ట్ చేసుకుంటున్నా. సో ఈ కీ ఫ్రేమ్స్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటున్నా. సో ఒకసారి మనం పేజెస్ చూసుకుంటే సో ఇలా ప్లే అవుతుంది కదా. సో ఇప్పుడు మనం సన్క్రాస్ని, కింగ్ని, మూమెంట్ని సికి, హెచ్కి మీదకి తెచ్చుకొని తర్వాత అప్పుడు ఈ రొటేషన్స్ అన్నీ ఆన్ అవ్వాలి. అంటే ఫస్ట్ కింద నుంచి పైకి ఎక్స్ట్రూడ్ అవుతుంది కదా. సో ఆ సిహెచ్ మీదకి అది వచ్చినప్పుడు ఆ సిహెచ్ అనేవి పైకి రావాలి. దాని తర్వాత ఒక్కొక్కటి వచ్చిన తర్వాత అన్నీ ఒకేసారి రొటేట్ అవ్వాలి. సో నేను జస్ట్ నార్మల్గా రొటేషన్ ఎలా వస్తుంది అనేది జనరల్గా చూపించాను. సో ఇప్పుడు మనం ఎప్పుడు రొటేషన్ రావాలనేది ఆ కీ ఫ్రేమ్ని అడ్జస్ట్ చేసుకుందాం, ఏ టైంలో రావాలనేది అంతే. సో ఇప్పుడు నేను ఈ కీ ఫ్రేమ్స్ అన్నిటిని క్లోజ్ చేసుకుంటున్నా. ప్రెస్ చేస్తే అన్నీ కీ ఫ్రేమ్స్ హైడ్ అయిపోతాయి. సో నేను ఇప్పుడు ఒక న్యూ సాలిడ్ తీసుకుంటున్నా. సో దానికి నేను బ్యాక్గ్రౌండ్ కింద తీసుకున్నాను కాబట్టి 071 ఇచ్చుకుంటున్నా. సో ఈ బ్యాక్గ్రౌండ్ నేను అన్నిటికన్నా వెనకాల పట్టుకుంటున్నా. సో దీనికి రీనేమ్ చేద్దాం అనుకుంటున్నా. Ctrl+Shift+Y కొడితే అదే సాలిడ్కి సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి, దాన్నే రీనేమ్ చేసుకుందాం అనుకుంటున్నా. సో దీన్ని నేను అన్నిటికన్నా కింద పెట్టుకుంటున్నా. సో ఇప్పుడు నేను కింగ్ సన్క్రాస్ని ఆన్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు కెమెరా యాంగిల్ కూడా నేను అడ్జస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ నాకు జీ కన్నా ముందు సిహెచ్ రావాలి, సి అండ్ హెచ్. సో ఈ రెండు కీ ఫ్రేమ్స్ నేను యావరేజ్ తెచ్చుకుంటున్నా. సో ఫస్ట్ నాకు జీ కన్నా ముందు అవి రావాలి. సో అది వచ్చిన తర్వాత ఇవి రావాలి. సో నేను అన్ని లేయర్స్ని ప్రెస్ చేసి క్లోజ్ చేసుకొని ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే కీ ఫ్రేమ్స్ కొంచెం సైడ్కి చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను వీటిని కొంచెం ముందే జరుపుకుంటున్నా. సో ఇప్పుడు ఈ ఎక్కడైతే అయిందో అక్కడికి ఇవి వచ్చేయాలి మిగతావి. సో అవి కూడా అలాగే తీసేసుకుంటాం. సో ఇప్పుడు మనకి ఇవి డిస్టర్బెన్స్గా ఉన్నాయి చూడండి ఈ లేయర్స్. సో మనం ఈ లేయర్స్ని ప్రస్తుతానికి హైడ్ చేసుకుందాం. సో మనం ఈ లేయర్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని, అంటే డిలీట్ చేయట్లేదు, ప్రస్తుతానికి హైడ్. సో ఈ లేయర్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఈ షై ఐకాన్ మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇవి ప్రస్తుతానికి ఇలాగా హైడ్ అయినాయి కదా. సో ఈ ఫోటోషాప్ లేయర్స్ మనం హైడ్ చేయాలంటే ఇది క్లిక్ చేస్తే ఇలా హైడ్ అయిపోతాయి. సో మనకి హైడ్ లేయర్స్ మళ్ళీ ఏం అవ్వలేదో చూసుకోవడానికి సేమ్ మనకి ఆ నెంబర్స్ కూడా మనకి అక్కడ 5007 వచ్చింది 6 కాబట్లా. సో అక్కడ హైడ్ అయినవి ఉన్నాయని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి. సో ఇప్పుడు మనం కీ ఫ్రేమ్స్ని అన్నిటిని అడ్జస్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ రొటేషన్స్ అన్నీ మనం ఒక దగ్గర నుంచి తీసేద్దాం. సో ఈ రొటేషన్ అంతా నేను కొంచెం పక్కకి చెప్పుకుంటున్నా, మనకి మొత్తం ఎక్స్ట్రూడ్ అంతా అయిన తర్వాత రొటేషన్ యానిమేషన్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి. సో ఫస్ట్ ఎక్స్ట్రూడ్ అవ్వాలి, తర్వాత ఏదైనా ఫస్ట్ మనకు సిహెచ్ రావాలి, తర్వాత జిఎం రావాలి, తర్వాత జిఏఎం ఇవన్నీ రావాలి. సో ఈ విధంగా. సో ఇప్పుడు దీనికి తగ్గట్టు ఈ మిగతా లేయర్స్ని కూడా యానిమేట్ చేసుకుందాం. అన్నీ అయిపోయిన తర్వాత పైకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి రొటేషన్ స్టార్ట్ అవ్వాలి.
సో మీరు చూసినట్లయితే ఇంత అయిన తర్వాత ఒకేసారి పడుతుంది చూడండి. సో ఇప్పుడు మనం ఈ కీ ఫ్రేమ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని వెంటనే కాకుండా కొంచెం ఒక సెకండ్ గ్యాప్ ఇచ్చి అవన్నీ మూవ్ అవ్వాలి. సో ఇప్పుడు కెమెరా లేయర్ని ఆన్ చేసుకొని కొన్ని ఫ్రేమ్స్ ముందుకు వెళ్ళైతే మనం దీని పొజిషన్ని అడ్జస్ట్ చేసుకుందాం. జూమ్ బ్యాక్ మనకి ఇలా ఉంది కదా. సో మనకి స్టార్టింగ్ వచ్చేసరికి అది ఇంకొంచెం జూమ్ బ్యాక్లో ఉండాలి. సో అంత జూమ్ బ్యాక్లో ఉండాలి. సో పొజిషన్ కూడా సో ఇప్పుడు మనం చూస్తే ఒకసారి సో అవన్నీ ఎక్స్ట్రూడ్ అయిన తర్వాత రొటేషన్ వచ్చినప్పుడు కరెక్ట్గా జూమ్ అవ్వాలి మనకి. సో ఇవి నేను దీని దగ్గరే తీసుకెళ్తున్నా. సో ఈ విధంగా సో మనకి రొటేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో కరెక్ట్గా అక్కడి నుంచి నేను ఇవి పెట్టుకుంటున్నా. సో ఇప్పుడు నేను యాంగిల్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఇవే కాపీ పేస్ట్ చేసుకుంటున్నా, ఇవి డిలీట్ చేసుకుంటున్నా. సేమ్ అయితే కాపీ పేస్ట్ పక్కన. సో ఇక్కడ నేను యాంగిల్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. సో దీన్ని రీసెట్ కొడుతున్నాను నేను. సో ఇక్కడికి వెళ్ళి రీసెట్ కొడితే సో ఈ యాంగిల్కి వచ్చేస్తుంది. సో మనం ఫస్ట్ ఇక్కడ ఉన్నప్పుడు మనం దీని మీదకి వచ్చేసరికి ఎక్స్ట్రూడ్ అవ్వాలి అది. సో ఫస్ట్ మనకి ఎక్స్ట్రూషన్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ మనకి సి దగ్గర ఎక్స్ట్రూషన్ ఉంది. సో ఇక్కడి నుంచి మనకి ఎక్స్ట్రూషన్ స్టార్ట్ అవుతుంది. సో మనం ఈ కింగ్ ఈ సన్ క్రాస్ది కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. సో నేను సన్ క్రాస్ది ఓపెన్ చేసి గ్రూప్ 1లో పార్టికల్ రెప్లికేటర్లో ఈ వై పొజిషన్ని కొంచెం డౌన్ చేసుకుంటున్నాను. సో దాన్ని బట్టి దాని కింద ఉన్నట్టు. సో నేను పార్టికల్ లుక్లో సైజ్ XYZ ఇందాక ఎక్స్ట్రూషన్ చేసినట్టు వై సైజ్ని కొంచెం పెంచుకుంటున్నాను, ఒక 3 పెట్టుకుంటున్నాను. సో పొజిషన్ కూడా కొంచెం మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను దీనికి పార్టికల్ లుక్లోనే ఈ మల్టిపుల్ ఆబ్జెక్ట్ని ఎనేబుల్ చేసుకొని ఇక్కడ రొటేషన్ ఇచ్చుకుందాం అనుకుంటున్నాను. సో ప్రస్తుతానికి నేను కీ ఫ్రేమ్స్ ఆన్ చేసుకుంటున్నా. తర్వాత ఏ కీ ఫ్రేమ్ యూజ్ అవుతుందో దాన్ని బట్టి రొటేషన్ ఇచ్చుకుందాం అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను సన్ క్రాస్కి కూడా మూమెంట్ ఇచ్చుకుందాం అనుకుంటున్నా పొజిషన్ది. సో పార్టికల్ రెప్లికేటర్లో పొజిషన్ XYZ. సో దానికి యూ ప్రెస్ చేస్తున్నా. సేమ్ అదే దీనిలో కూడా కాపీ చేసుకుంటున్నా. ఇక్కడికి వచ్చేసరికి ఈ పొజిషన్ మనకి పైన ఉండాలి. సో ఇక్కడ ఉన్నారు. ఈ కింగ్ కూడా కొంచెం పైకి వెళ్ళాలి. సో ఇక్కడికి వచ్చేసరికి అది ఎక్స్ట్రూడ్ అవుతుంది కదా. సో మనం కొంచెం కీ ఫ్రేమ్స్ ముందు పెట్టుకొని ఇక్కడ మార్కర్ పెట్టుకుంటున్నాను నేను. సో కొంచెం కీ ఫ్రేమ్స్ ముందు పెట్టుకొని సో ఈ పొజిషన్ అనేది మనకి ఇప్పుడు కింద ఉండాలి. సో మనకి ఇప్పుడు Z యాక్సిస్తో పని లేదు. సో కీ ఫ్రేమ్స్ ఆఫ్ చేసేసుకుంటున్నాను Z యాక్సిస్ది. సో ఈ 2 కీ ఫ్రేమ్స్ దానికి తగ్గట్టు యానిమేట్ అవ్వాలి. సో అది ఇప్పుడు మనకి ఇలా పైకి వెళ్తుంది అది వచ్చినప్పుడు. సో మనం దీని పొజిషన్ కూడా అడ్జస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇది సెంటర్లో ఉంది కదా, నేను సీకి ఉన్న పొజిషన్ ఏమి ఇచ్చానో ఆ పొజిషన్కి తెచ్చుకుందాం అనుకుంటున్నాను. సో దానికిలాగే మనం కింగ్కి కూడా సన్ క్రాస్కి ఇచ్చుకోవాలి. సో నేను పొజిషన్ Xది చేంజ్ చేసుకుంటున్నాను. సో సేమ్ అక్కడికే వచ్చింది, కాకపోతే కొంచెం మధ్యలోకి రావాలనుకుంటున్నాను నేను. సో నేను ఈ సన్ క్రాస్కి కూడా ఇచ్చుకుందాం అనుకుంటున్నాను పొజిషన్. సో ఈ సన్ క్రాస్ సెలెక్ట్ చేసుకొని సీన్ సెటప్లో కప్పిన. సో ఎక్స్ట్రూషన్ కూడా నేను దీన్ని తగ్గించుకుందాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను కింగ్ది కూడా కొంచెం మధ్యలో ప్లేస్ చేసుకుందాం అనుకుంటున్నాను.
సో ఈ విధంగా నేను అడ్జస్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు నేను కెమెరా యాంగిల్ కూడా సెట్ చేసుకుందాం అనుకుంటున్నా. సో సి దగ్గరికి వచ్చేసరికి మనం కెమెరా యాంగిల్ మారాలి. ఇక్కడ నుంచి రావాలి. సో ఈ విధంగా మనకి పైకి వస్తుంది కదా. ఈ కెమెరా యాంగిల్ని అడ్జస్ట్ చేద్దాం. నాకు ఇక్కడ ప్లేస్ సరిపోవట్లా. సో అనలైజ్ని సెలెక్ట్ చేసుకొని నేను వాటి కీ ఫ్రేమ్స్ అనేవి కొంచెం అడ్జస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఈ కింగ్ అండ్ సన్ క్రాస్ది కొంచెం పొజిషన్ అడ్జస్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనకి ఈ సన్ క్రాస్ రొటేట్ అవ్వాలి. సో మనకి ఈ వై యాక్సిస్ సరిపోద్ది. ఇవన్నీ ఆఫ్ చేసుకుంటున్నాం. సో దీనికి నేను ఒక 180 ఇస్తున్నా. సో ఇప్పుడు మనం చూసినట్లయితే అది తిరుగుతూ వెళ్తుంది చూడండి. సో ఈ పొజిషన్ నేను కొంచెం అడ్జస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇది కొంచెం దూరం జరిపి సో ఇప్పుడు ఈ పొజిషన్స్ కొంచెం జరుపుకుంటున్నాను. సో దీని యాంగిల్ కూడా కొంచెం సో కెమెరా యాంగిల్ కూడా కొంచెం సో ఇప్పుడు నేను ఈ రొటేషన్ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను. పొజిషన్ కూడా సో ఈ విధంగా ప్లే అవుతుంది. ఇలా యానిమేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను దీనికి టెక్స్చర్ ఇద్దాం అనుకుంటున్నాను రోడ్డుకి. సో ఇప్పుడు నేను ప్రాజెక్ట్లో రోడ్ టెక్స్చర్ తీసుకుంటున్నాను. సో దాన్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. సో దాన్ని నేను స్కేల్ చేసుకుంటున్నాను. సో దాన్ని నేను 3 చేస్తున్నాను. సో దాన్ని యాంగిల్ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీనికి నేను మోషన్ తేడా అనే ప్రీసెట్ని ఇద్దాం అనుకుంటున్నాను. సో దాన్ని టెక్స్చర్ మీదకి డ్రాప్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మిర్రర్ ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం నేను ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను ఈ విధంగా. సో నేను ఇంకొంచెం అడ్జస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు మనం దీనికి కొంచెం లైటింగ్ ఎఫెక్ట్ ఇద్దాం. సో లేయర్లో న్యూలో లైట్ అనేది తీసుకుందాం. నేను ఇక్కడ స్పాట్ లైట్ ఒకటి, అంబియంట్ లైట్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను. సో స్పాట్ ఒకటి. సో ఈ లైట్ నాకు ఇక్కడ నుంచి రావాలి. టెక్స్చర్స్ కానివ్వండి. సో టెక్స్చర్ కూడా నాకు సో ఇది కూడా మనకు అవసరం లేదు. సో ఇది పిక్ చేస్తే హైడ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఈ బ్యాక్గ్రౌండ్కి మాస్కింగ్ ఇచ్చుకుందాం అనుకుంటున్నాను పెన్ టూల్తో. సో క్వాడ్లైట్ కూడా ఒకసారి ఆఫ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో దీన్ని కూడా హైడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మాస్కింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు మాస్క్ పాత్లో కీ ఫ్రేమ్ పెట్టుకొని సో దీనికి కూడా ఒపాసిటీ పెట్టుకుంటున్నాను. సో ఫస్ట్ 0 ఉండాలి. సో ఇక మాస్క్ వచ్చేసరికి మాస్క్ కూడా మనకి పోవాలి. సో ఇది ఈ లేయర్ని నేను పైకి డ్రాగ్ చేసుకుంటున్నాను. సో ఒకసారి చూసినట్లయితే సో మనకి పక్కకి వెళ్తుంది. సో మనకి పక్కకు కాకుండా స్లాంట్గా అవ్వాలి ఇది. సో సేమ్ దీన్ని డిలీట్ చేసి సో మాస్క్ పాత్ని డయాగ్నల్ ఒక పాత్ ప్రకారమే తీసుకెళ్దాం. సో దీనికి ఒక ఫెదర్ వద్దాం. మనం ఫెదర్ కూడా మనకి స్టార్టింగ్ నార్మల్గా ఉండి అది పోయే టైంలో కొంచెం ఫెదర్ ఎక్కువ రావాలి. అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం కొంచెం మన ఎఫెక్ట్కి తగ్గట్టు. సో ఇది మనం లాస్ట్లో పెట్టుకున్నాం యానిమేషన్ అంతా అయిన తర్వాత. సో ఇక్కడికి వచ్చేసరికి ఎఫెక్ట్ అంతా పోవాలి.
సో ఇప్పుడు మనం ఒకసారి లైట్ ఆన్ చేసుకొని ఇంకో లైట్ తీసుకుందాం, ambient లైట్. సో ఆ లైట్ ఇంటెన్సిటీ కూడా తగ్గించుకుందాం మనం. ఇప్పుడు 20 పెట్టుకుంటున్నాం. సో సేమ్ స్పాట్ లైట్ కూడా ఇంటెన్సిటీ తగ్గించుకుంటున్నాం. ఈ విధంగా. సో ఇక్కడికి వెళ్ళేసరికి మనకి కోన్ యాంగిల్ అనేది చేంజ్ అవ్వాలి. సో ఇప్పుడు నేను కెమెరా యాంగిల్ కూడా కొంచెం చేంజ్ చేసుకుంటున్నాను. సో దీని ఇంటెన్సిటీస్ కొంచెం తగ్గిస్తున్నాను. సో రెండు ఇంటెన్సిటీస్ నేను 0 చేసుకుంటున్నాను. సో ఫస్ట్ కెమెరా యాంగిల్ దగ్గర నేను దీని యాంగిల్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నేను కెమెరాని పైకి తీసుకొస్తున్నాను. సో ఇప్పుడు నేను దీని యాంగిల్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఈ రకంగా అడ్జస్ట్ చేసుకున్నాను. సో ఈ విధంగా. సో ఇప్పుడు నేను ఈ కింగ్ పీస్ మనకి స్ట్రైట్గా కనబడేలాగా రొటేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో కింగ్ పీస్ని సెలెక్ట్ చేసుకొని పార్టికల్ లుక్లో మల్టిపుల్ ఆబ్జెక్ట్ ఎనేబుల్. సో రొటేషన్లో సో నేను ఇక్కడ వై రొటేషన్ ఆన్ చేద్దాం అనుకుంటున్నాను. సో వై. సో మనకి ఇక్కడికి వచ్చేసరికి ఇలా ఉంది కదా. సో ఎక్కడ నాకు కొంచెం రొటేషన్, నాకు కొంచెం హెడ్ అనేది కొంచెం సో ఈ రకంగా ప్లే అవుతుంది కదా. సో ఇప్పుడు ఓవరాల్ యానిమేషన్ అనేది రెడీ అయింది మనం చూసినట్లయితే. సో ఇప్పుడు ఈ యానిమేషన్ ఎక్కడ దాకా ఇలా అయ్యేసరికి ఈ స్మూత్నెస్ అనేది పోవాలి. సో మనం ఇది కొంచెం ఫాస్ట్ చేద్దాం ఈ రొటేషన్ అనేది. సో ఎలిమెంట్ G నుంచి R వరకు రొటేషన్ కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. నేను కొంచెం అలాగే ట్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే నీకు యానిమేషన్ అనేది ఇంకా ఫాస్ట్గా ప్లే అవ్వాలి. సో నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను దానికి తగ్గట్టు. సో ఇప్పుడు మనకి ఆ బ్యాక్గ్రౌండ్ టెక్స్చర్ కొంచెం దగ్గరికి వచ్చేయాలి. సో యానిమేషన్ స్టార్టింగ్ కానీ సో ఈ విధంగా మనం గేమ్ చేంజర్ టైటిల్ యానిమేషన్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. సో మీరు ఇది ప్రాక్టీస్ చేయాలనుకుంటే మీ దగ్గర కొంచెం బెటర్ పీసీస్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఉంటే ప్రాక్టీస్ చేయండి. నేను మా బ్రదర్ పీసీలో ట్రై చేస్తున్నాను. నా ల్యాప్టాప్లో కొంచెం కష్టమైంది. ఇది కొంచెం పెద్ద ఫైల్ కదా, 16 GB ర్యామ్ నాది, గ్రాఫిక్స్ 6 GB. మా అన్నయ్యది 32 GB ర్యాము, గ్రాఫిక్స్ ఒక 12 GB గ్రాఫిక్ కార్డు. సో కొంచెం ఇది కూడా కొంచెం మధ్య మధ్యలో స్టాప్ అయింది. సో మీ దగ్గర బెటర్ పీసీ ఉంటే ట్రై చేయండి, లేకపోతే పీసీ కొంచెం ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రాక్టీస్ అయితే చేసుకోండి. సో ఈ గేమ్ చేంజర్ కాకపోయినా ఇప్పుడు నేను చెప్పిన ఎలిమెంట్ 3D వేరే టైటిల్స్కి 3D టైటిల్స్కి యూజ్ చేయండి. డాకు మహారాజ్కి కూడా ట్రై చేయొచ్చు మీరు, అది 3D టైటిలే. సో కొన్ని 3D టైటిల్స్ వస్తాయి కదా, ఈ 3D ఎక్స్ట్రూడ్ కానీ 3D ఒపాసిటీ ఎలా తగ్గించడం కానీ, రొటేషన్ ఎలా చేయడం కానీ, పొజిషన్ ఎలా మార్చడం కానీ, ఇవన్నీ ఈ గేమ్ చేంజర్ టైటిల్ యానిమేషన్ ఇప్పుడు చెప్పిన క్లాస్లో మీకు సరిపోతుంది, అర్థమవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. ఇన్స్టాగ్రామ్లో కూడా కొంచెం ఫాలో కొట్టండి. వాట్సాప్ కూడా ఒక ఛానల్ ఉంది, సో చూడండి. అది ఇన్స్టాగ్రామ్ చూడండి ఒకసారి. ఏమైనా డౌట్లు ఉన్నా, ఎలాంటి ట్యూటోరియల్స్ చేయాలన్నా DM చేయండి, నాకు మెసేజ్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.